బాపట్ల జిల్లాలోని పరుచూరు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. 2014 నుండి 2019 వరకు పరుచూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2019 ఎన్నికల్లో తన విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో పేదలకు ఇళ్ల స్థలాల సమస్య అలాగే మిగిలిపోయిందన్నారు. పరుచూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని అంటున్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించే వేళ ఇరు పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం పరుచూరు నియోజకవర్గంలో ఉన్నాం. పరుచూరు ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో పాల్గొంటూ కూడా పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎన్నడీ తెలుసుకున్నా సార్, ఇక్కడ పరుచూరు నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది? మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? పరుచూరు నియోజకవర్గంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, స్పష్టత ఉన్నారు. ఒక నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకున్నారు. గతంలో మంచి చేసిన నాయకులు ఎవరు, మంచి చేసిన పార్టీ ఏంటి, ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోకుండా అడ్డగోలుగా డబ్బుల సంపాదన మీద దృష్టి పెట్టిన నాయకత్వాలు ఎక్కడున్నాయనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వార్థం కోసం, వారి పదవుల కోసం, వారి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, వారి అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే వారు ఈ 5 సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించారు. ప్రజలకు కానీ, మా ప్రాంతానికి కానీ ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. అందుకే విసిగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని ఇంటికి పంపించే పనిలో నిమగ్నమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నాకు ఒక మంచి స్పందన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఈరోజు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఒకటే ఎజెండాతో ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. మన జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే. ఒక కామన్ ఎజెండాతో, ఉమ్మడి ఎజెండాతో ఒక అవినీతి కోపంలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. ఒక రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి అనే ఒక ప్రగాఢమైన సంకల్పంతో, ఒక ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు 2 పర్యాయాలు ఎక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించున్నారు. ఇప్పుడు 3వ పర్యాయం పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు నెరవేర్చినటువంటి ప్రధానమైనటువంటి, మీరు సఫలీకృతమైనటువంటి అంశాలు, మిగిలిపోయినటువంటి అంశాల గురించి తెలియదు. ఉదాహరణకి 2014-19 మధ్యకాలంలో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా గ్రామ రూపురేఖలు, స్వరూపాన్ని మార్చే ప్రయత్నంలో కొంతమేరకు సఫలీకృతం అయ్యాం. 19లో అదే ప్రభుత్వం కంటిన్యూ అయినట్టయితే ఈ పాటికి మొత్తం కూడా బ్రహ్మాండంగా అద్భుతమైన వస్తువులు, వనరులతో ఈరోజు మన గ్రామాలు ఉండేవి. కానీ 19లో ప్రభుత్వం మారటం వలన ప్రజల సంక్షేమ అభివృద్ధి ఏమాత్రం పట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వలన ఆయా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. గ్రామాల్లో ఆ రోజు 175 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మా ప్రభుత్వం దిగిపోయేటప్పుడు శాంక్షనింగ్ ఉంటే వాటన్నిటిని అర్ధాంతరంగా వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అవే కానీ కంప్లీట్ అయితే ఈరోజు ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఈ పాటికే ఉండుండేది. అలాగే ప్రతి సిమెంట్ రోడ్డు పక్కన ఒక సైడ్ కాలువ ఈ పాటికే ఉండుండేది. అవన్నీ కూడా నష్టపోయాం. భవిష్యత్తులో కూడా వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 20,000 మంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇళ్ల స్థలాలు లేక, సొంత ఇల్లు లేక, వారి యొక్క సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలనే కలగానే మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని సాకారం చేసుకోవాలి భవిష్యత్తులో. అలాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, పరుచూరు వరకు గోదావరి నీళ్ళు కానీ, కృష్ణా నీళ్ళు కానీ, కృష్ణా బ్యారేజ్ని తీసుకొచ్చే సమగ్రమైన ప్రాజెక్టు 275 కోట్లతో ఆ రోజు మేము శాంక్షన్ చేసి పనులు మొదలు పెడితే ఈరోజు ఆ 5 సంవత్సరాలకు ₹1 కేటాయించకుండా, ₹1 ఖర్చు చేయకుండా, పని కూడా ఏమాత్రం ముందుకెళ్లకుండా ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని అగమ్యగోచరంలో పడేశారు. ఇట్లాగా కనీసం కాలువల్లో మరమ్మతులు చేయలేదు. పొలాలకు వెళ్ళే రోడ్ల దగ్గర నుంచి ప్రతి దగ్గర సమస్యలు అలానే ఉన్నాయి. కేవలం ప్రచారాలకి, ఆర్భాటాలకి పరిమితమైన ప్రభుత్వం ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఈ యొక్క ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించేదానికి మరలా ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడాక వాటన్నిటినీ కూటమి బలపరిచిన 7 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులు 7కి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.
ఇక్కడ అభివృద్ధి అనేది ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే మొదటి 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా చేయగలిగారు. తర్వాత కొంత ఆగిపోయినటువంటి అభివృద్ధి మాత్రం 5 సంవత్సరాలుగా అలాగే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆగిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తవ్వాలంటే ప్రజాప్రభుత్వం మరలా రావాలని, అది తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమని చెప్పి సాంబశివరావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.